గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సమానత్వానికి ప్రతీక చాపకూడు అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సమతా సమానతావాదం పల్నాటి వీరుల మస్తిష్కంలో మనకు గోచరిస్తుంది. అప్పటి వరకు ఉన్న కులనిచ్చిన మెట్లను ధ్వంసం చేసి సమతా స్మృతి నిర్మాణం జరిగేట్లు పల్నాటి వీరులు కృషి చేశారు. కాబట్టే 1000 ఏండ్ల క్రితం ఆ వీరులు నేలకొరిగిన కార్యమపూడి రణక్షేత్రంలో నేటికి వారిని స్మరించుకుంటూ, వారి ఆయుధాలను పూజించుకుంటూ సమతావాదం కోసం పల్నాటి ఆచారవంతులు కృషి చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో అంటరానితనం నిర్మూలనకు 1000 ఏండ్ల క్రితమే పల్నాడులో బ్రహ్మనాయుడు కృషి చేశాడు. దళితులకు ఆలయ ప్రవేశం గావించాడు. చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేశాడు. రాజ్యాధికారంలో అన్ని కులాల వారికి అంటే శూద్రులకు, రేచర్ల మాలలకు సమప్రాధాన్యం ఇచ్చారు. మొదటగా రేచర్ల మాలలకు రాజ్య సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చింది పల్నాటి రాజ్యమే. పల్నాడు ప్రాంతంలో 1182వ సంవత్సరంలో జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధంగా చరిత్రలో నిలిచింది. మహాభారతానికి పల్నాటి వీరచరిత్రకు దగ్గరి పోలికలు ఉండటం చేత పల్నాటి చరిత్రను ఆంధ్ర భారతం అని కూడా అంటారు. పల్నాటి చరిత్రలో నలగామరాజు, నరసింగరాజు, మలిదేవరాజులు ముగ్గురు వేర్వేరు తల్లుల బిడ్డలు. వీరి తండ్రి అనుగురాజు. వీరి మధ్య కోడిపందాల మూలంగానూ రాజకీయ కుట్ర మూలంగానూ ద్వేషాలు రగిలి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం కూడా రాజ్యభాగం కోసమే జరిగింది. బాలచంద్రుని మరణానికి మహాభారతంలో అభిమన్యుని మరణానికి మధ్య సారూప్యం ఉంది. పల్నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి అమావాస్య రోజున నాగులేటిలో స్నానమాచరింపచేసి వీరారాధన ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. మార్గశిర మాసంలోని మొదటి రోజు నుంచి పంచమి రోజు వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మనాయుని ఆజ్ఞను పాటిస్తూ పల్నాటి వీరాచార పీఠం ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది. మొదటి రోజు రాజగావు, రెండవ రోజు రాయబారం, మూడవ రోజు మందపోటు, నాల్గవ రోజు కోడిపోరు, 5వ రోజు కల్లిపాడు కార్యక్రమాలతో వీరారాధన ఉత్సవాలుగా జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో వీర విద్యావంతులు ఆలపించే కథలు భావితరాలకు ముందస్తు హెచ్చరికలు, తగిన జాగ్రత్తలు, మనోవికాస విజ్ఞానిక విపంచులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పల్నాటి ఆచారవంతులంతా కారెంపూడిలో జరిగే ఈ వేడుకలకు కుటుంబ సమేతంగా వేలాదిగా హాజరవుతూ ఉంటారు. ఈరోజు మనం సమానత్వానికి ప్రతీక చాపకూడు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.